కన్యా రాశి వారికి 2026 జనవరి నెల మొదలు 1 కాదు, 2 కాదు, ఏకంగా 5 ఏళ్ల పాటుగా గజకేసరి యోగం పట్టబోతోంది. అడుగుపెట్టిన చోటల్లా కూడా అదృష్టమే జరగబోయేది ఇదే. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? 2026 జనవరి నెల మొదలు వీరికి 5 ఏళ్ల పాటుగా ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది? 2026 వీరి జీవితంలో కలగబోయే మార్పులేమిటి? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశి, ఈ రాశి జాతకులకి సమయం అంతా కూడా మేలే జరుగుతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకుంటూ ఉన్నారో అది మీ జీవితంలో ఈ సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు వీరికి ఏ విధంగా ఉండబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత వీరు ఒక నిర్ణయానికి వస్తారు. ఈ కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పులైతే ముందుగా మనం తెలుసుకుందాం. ప్రారంభించిన పనులలో అలసట పెరగకుండా చూసుకోవాలి. అస్థిర బుద్ధి కారణంగా ఇబ్బందులకు గురి అయ్యే సూచనలు ఉన్నాయి. కీలకమైన సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శివారాధన మేలైన ఫలితాలను అందిస్తుంది. ప్రధాన కార్యక్రమాల్లో విజయం తప్పకుండా లభిస్తుంది. ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్దల నుండి సహకారం, మార్గదర్శనం లభిస్తుంది. ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా మీరు ముందే నిర్ణయించినటువంటి విధంగా పనులను పూర్తి చేయండి. మధ్యలో పనులను వాయిదా వేయకుండా సమయపాలనతో ముందుకు సాగాలి. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయాలి అని అనుకునేవారు ఉన్నప్పటికీ సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. మీ వలన తోటి వారికి కూడా కొంత మేలు జరుగుతుంది. ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ధనాదాయ మార్గాలు మెరుగుపడతాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా కృషి చేస్తే ఆర్థిక పరంగా శ్రేష్టమైన లాభాలు సాధిస్తారు. పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా 2 సార్లు ఆలోచించి ఆవేశాన్ని అదుపులో పెట్టండి. సమయానికి తగ్గట్లు ముందుకు సాగండి. మీ సాధన ఎంత ఉంటే ప్రతిఫలం అంతగా ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరి స్వామివారి స్మరణ మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ 2026 కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? ఈ విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వారికి 2026 చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారికి సూర్యుడు, గురుడి ప్రభావంతో ప్రత్యేకమైనటువంటి అవకాశాలనేవి మీకు ఈ సమయంలో పూర్తిగా లభిస్తాయి. అంతేకాదండి, ఈ రాశి వారికి వ్యాపార నైపుణ్యాలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ కారణం వలన వీరు ఎటువంటి పోటీలో అయినా సరే అందరికంటే ముందే ఉంటారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో కన్యా రాశి వారికి దశమ స్థానంలో గురుడు సంచారం చేయనున్నాడు. జూన్ 2వ తేదీ వరకు కూడా ఇదే స్థానంలో ఉండే తర్వాత 11వ స్థానానికి మారనున్నాడు. మరొకవైపు రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, కుజుడు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, శని వరుసగా కూడా అష్టమ, 9, దశమ స్థానాల్లో సంచారం చేయనున్నారు. ఈ గ్రహాలలో సూర్యుడు అష్టమ, దశమ స్థానంలో కదలిక సమయంలో కన్యా రాశి వారికి గణనీయమైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా కెరియర్, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక, ఆరోగ్యపరంగా 2026 సంవత్సరం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కెరియర్ పరంగా ఈ రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ సూర్యుడు, గురుడు ప్రభావంతో ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ 2 గ్రహాల ప్రభావంతో మీ కెరియర్ నిరంతరం పురోగతి దిశలో ప్రయాణిస్తుంది. జూన్ 15 తర్వాత సూర్యుడు బలంగా మారనున్నాడు. ఈ సమయంలో ఉద్యోగులకు ప్రమోషన్లు,
కోరుకున్న చోటుకు బదిలీ అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం నుంచి శుభవార్తలు వినిపిస్తాయి. పోటీ పరీక్షకు ఇంటర్వ్యూ సిద్ధమయ్యేవారు మంచి విజయం సాధించవచ్చు. రాహుకేతువు 2 దశమ స్థానాల్లో సంచారం చేసే సమయంలో మంచి ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ కాలంలో విదేశాలకు వెళ్ళాలనే వారి కల కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా 2026 వ్యాపార రంగాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది ప్రారంభంలో భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు కాబట్టి ఈ సమయంలో చాలా ఓపికగా ఉండాలి. జూన్ తర్వాత గురుడి అనుగ్రహంతో వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు మంచి లాభాలు పొందుతారు. ముఖ్యంగా జూలై ఆగస్టులో వ్యాపారులు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. సూర్యుడు ప్రభావంతో విదేశీ వనరుల నుండి ఆదాయం లభిస్తుంది. కన్యా రాశి వారికి ఈ కొత్త ఏడాది 2026 విద్యారంగంలో అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. జనవరి 14న సూర్యుడు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులకు అనేకమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉన్నత విద్యకు కూడా బలమైన అవకాశాలు వస్తాయి. ఫిబ్రవరి 3 నుండి మార్చి 15 వరకు సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి వారు విజయం సాధించవచ్చు. విదేశాల్లో చదువుకోవాలి అని అనుకునేవారు విద్యార్థులు అవకాశాలు కూడా పొందవచ్చు. జూన్ తర్వాత గురుడు 11వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో విద్యారంగంలో అనేకమైన ప్రయోజనాలు పొందుతారు. పరిశోధన, టెక్నాలజీ, నిర్వహణ రంగాల్లో సంబంధం ఉన్నటువంటి వారికి ఈ కొత్త ఏడాది చాలా మంచిగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా వీరికి బాగుంటుంది. ఈ ఏడాది ఆరోగ్యపరంగా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీకు గుండె, రక్తపోటు, మైగ్రేన్ సమస్యలు అయితే ఎదుర్కోవచ్చు. ఈ మేలల సూర్యుడు లాభస్థానంలో సంచారం చేసే సమయంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. 12వ స్థానంలో యోగా, ధ్యానం చేయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సాధన ద్వారా మీ యొక్క ఆరోగ్యం బలోపేతం అవుతుంది. కన్యా రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం. ప్రేమ, వైవాహిక జీవితాల్లో కొన్ని విభేదాలు ఎదుర్కొనవచ్చు. శని 7వ స్థానంలో ఉండడం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పంచమ, 7వ స్థానాల్లో సూర్యుడు సంచారం చేసే సమయంలో మీ ప్రేమ, వైవాహిక జీవితంలో ఉద్రిక్తత పెరగవచ్చు. అయితే గురుడు 11వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యల నుండి ఉపశమనం మీకు లభిస్తుంది. జూలై 16 నుండి ఆగస్టు 17వ తేదీ వరకు కూడా గురుడు లాభస్థానాల్లో సంచారం చేసే సమయంలో మీరు సంతానం గురించి కొన్ని శుభవార్తలు వింటారు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు పొందవచ్చు. జూలై, ఆగస్టు నెలలో పిల్లలు, కుటుంబ ఆనందానికి సంబంధించిన శుభ ఫలితాలు పొందుతారు. కన్యా రాశి వారి కొత్త ఏడాది విష్ణుమూర్తి, దుర్గాదేవిని పూజించాలి. ప్రతిరోజు కూడా మీరు శ్రీ మహావిష్ణు మంత్రాలను జపించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు అన్నదానాన్ని చేయాలి. ప్రతిరోజు హరినామస్మరణ చేయడం వలన సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.